మాజీ మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి అరెస్టు వార్తలపై పోలీసులు రంగంలోకి దిగారు. 2 రోజుల క్రితం కొడాలి కోల్కతాలో అరెస్ట్ అయ్యారని, ఆయన కొలంబో వెళ్తుండగా ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే కొడాలి అరెస్టు కానప్పటికీ ఆ ప్రచారం ఎందుకు చేశారు, ఎవరు చేశారన్న విషయాన్ని తెలుసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. కొడాలి అరెస్టు వార్తల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో అరెస్ట్ అంటూ ప్రచారం, కేసుల ఉచ్చు బిగిసిందన్న టాక్, ఆయన కదలికలపై పోలీసులు నిఘా పెట్టారన్న లీకులు, ఇలా ఏడాదిగా మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ ఇష్యూ డైలీ ఎపిసోడ్గా కొనసాగుతూ వస్తుంది. అక్కడక్కడ ఆయన మీద కేసులు నమోదైనా ఇప్పటి వరకు కొడాలి నాని అరెస్ట్ కాలేదు. పైగా నానికి పోలీసులు నోటీసులు ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. తన మీద నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ కొడాలి నాని న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఏమైందో ఏమో తెలియదు, ఎవరు క్రియేట్ చేశారో, లీకులు ఇచ్చిందెవరో కానీ కొడాలి నాని అరెస్ట్ అంటూ ఊదరగొట్టారు. అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్, వెబ్సైట్ నాని అరెస్ట్ అంటూ కథనాలు ఇచ్చాయి. కోల్కతా ఎయిర్పోర్ట్లో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. తీరా పోలీసులు క్లారిటీ ఇచ్చే వరకు నాని అరెస్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. చివరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగి నాని హైదరాబాద్లోనే ఉన్నారు, ఆయనను ఎవరూ అరెస్ట్ చేయలేదని చెప్పాల్సి వచ్చింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, కాకాని గోవర్ధన్, ఇలా పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. యాక్చువల్గా వంశీ కంటే ముందే కొడాలి నానిని అరెస్ట్ చేస్తారని ప్రచారము జరిగింది. పరిస్థితులు కూడా అప్పట్లో అలాగే కనిపించాయి. అయితే అపోజిషన్లో వచ్చినప్పటి నుంచి ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్న నాని ఆ మధ్య వంశీ అరెస్ట్ సమయంలో విజయవాడ జైలు దగ్గర కనిపించి అరెస్టులకు భయపడేది లేదన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అప్పటికే కొడాలి నానికి హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉందని, ఆయన రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ వచ్చారు. ఆ మధ్య గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ముంబై వెళ్లి చికిత్స కూడా తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో ఇప్పట్లో కొడాలి నాని అరెస్ట్ ఉండకపోవచ్చన్న చర్చ తెర మీదకు వచ్చింది. హెల్త్ బాలేని వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారన్న బద్నాం ఎందుకని కూడా ఆలోచిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. ఇప్పటికే అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ జైల్లో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. రెగ్యులర్గా జైలు నుంచి హాస్పిటల్కి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు. ఆరోగ్యం బాగలేనందున బెయిల్ ఇవ్వాలని కోర్టులను అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి ఆరోగ్యం వంశీ కంటే కాస్త ఇబ్బందికరంగానే ఉందని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట. అందుకే నాని విషయంలో క్యాడర్, లీడర్ల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా మానవత్వంతో వ్యవహరించాలని కూటమి పెద్దలు డిసైడ్ అయ్యారంటున్నారు. ప్రస్తుతానికి నాని ఎపిసోడ్ను పక్కకు పెట్టేస్తున్నట్లే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొడాలి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాకే ఆయనపై చర్యలు ఉంటాయని వైసీపీ కూడా భావిస్తోందట. అయితే ఇప్పటికీ ఆయన మెడికల్ సపోర్టుతోనే తిరుగుతున్నారని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి అరెస్ట్ అంటూ వచ్చిన వార్తలపై ప్రభుత్వ పెద్దలు కాస్త సీరియస్గానే రియాక్ట్ అయ్యారట. అందుకే ఇమీడియట్గా పోలీసులను రంగంలోకి దింపారంటున్నారు. కొడాలి అరెస్టు వార్తల ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటుందట ప్రభుత్వం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పలువురు అనుమానితులపై పోలీసులు నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ క్యాడరే అత్యుత్సాహంతో నాని అరెస్టు ప్రచారం చేశాయని వైసీపీ కార్యకర్తలు అంటుంటే, వైసీపీ సోషల్ మీడియానే మైండ్ గేమ్ ఆడుతుందని ఒకరిపై ఒకరు కౌంటర్ అటాక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 1-2 రోజుల్లో నాని అరెస్ట్పై ఫేక్ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో క్లారిటీ వస్తాయంటున్నారు పోలీసులు.